అంకుల్ అంకుల్ క్రికెట్ ఆడడానికి వచ్చారా? లేదురా, మా పెంట్ హౌస్లో ఒకటి దిగటానికి వచ్చాడు. సరే, ఎలాగో పొద్దునైంది, నేను వాకింగ్కి వచ్చేసాను. ఎవరతను? ఎవడో గొట్టంగాడు. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏం లొకేషన్లో ఎవరు లేరు? సింగిల్ ఫర్ ఎవరా? హూ ఆర్ యూ? నా పేరు అభిరామ్ అంకుల్. మీ పేరు? ఐ ఆమ్ శ్రీనివాస్. ఓ శ్రీను. ఓకే శ్రీను గారు, నా గురించి మా ఫ్రెండ్ సరిగ్గా చెప్పాడో లేదో తెలీదు. నేను షార్ట్ ఫిల్మ్ తీద్దామని గుంటూరు వచ్చాను. 2-3 నెలల్లో తీసేసి వెళ్ళిపోతాను. ఏం చదువుకున్నా? అందరు చదివేదే. బీటెక్? ఏ బ్రాంచ్? అందరు తీసుకునేదే. ఓ కంప్యూటర్ సైన్సా? ఓకే ఓకే ఓకే. ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ షార్ట్ ఫిల్మ్లు? మీరేం చదివారండి? ఎంసీఏ. అదేనా ఎంసీఏ? బాగుంది. చాలీ మాత్రం కావాల్సినంత స్పేస్ ఉంది. రెంట్ పంపించేసా, చూసుకున్నారా? పేమెంట్ వచ్చిందిలే. ఈ ఏరియాలో దొంగలు ఉన్నారు, కొద్దిగా జాగ్రత్త. హాయ్ మేడం, మోనాలిసా గారంటే ఎక్కడ ఉన్నారు? అదే, మా తాతగారికి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ప్లాస్టర్ ఉందా? హలో రే, రూమ్ సూపర్ రా. ఈరోజు అంతా సర్దుకోవడం సరిపోయింది. రేపు నుంచి పని స్టార్ట్ చేస్తా. గుడ్ మార్నింగ్ శ్రీని గారు. పేపరా? మనకు కూడా ఏం చదివేద్దాం. ఇదంతా ఎందుకు, సినిమా పేజ్ చాలు. అబ్బాయి, నీ అన్నలాంటోండి, నా మాటిను. మీ వయసు తగ్గడానికి నా వయసు పెంచకండి. సరే, బాబాయ్ బాబాయ్ అనుకో. సరే చెప్పాబాయ్. ఈ సినిమాలన్నీ మనకెందుకు, 100లో ఒకరు సక్సెస్ అవుతారు. అరే నాకు తెలీదే. ఈ వెటకారాలు వద్దు, నా మాటిను. నాకు తెలిసిన నా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నీకు దాంట్లో జాబ్ ఇప్పించే బాధ్యత నాది. బాబాయ్, మనకు నచ్చిన పని చేయడంలో ఉండే కిక్కే వేరు. మనకు నచ్చిన పని, 10 మందికి ఉపయోగపడే పని, మనం హ్యాపీగా ఉండి 10 మందిని హ్యాపీగా ఉంచే పని చేయడానికి మించిన జాబ్ ఏమని చెప్పు మనిషికి. డబ్బులు అంటావా, తినడానికి ఉండడానికి ఎలా అయినా సంపాదించుకోవచ్చు. మీకు 50 ఉంటాయా? ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. అంటే జీవితంలో ఫస్ట్ హాఫే కదా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ డల్గా ఉన్న సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా హిట్ అయింది బాబాయ్. స్క్రిప్ట్ అయిపోయి నెల అయిందిరా. ఎక్స్క్యూజ్ మీ బ్రో, మీరు ఫిల్మ్ మేకరా బ్రో? మీతో కొంచెం మాట్లాడాలి. బ్రో, నాకు కూడా ఫిల్మ్స్ అన్న, ఫిల్మ్ మేకింగ్ అన్న చాలా ఇష్టం బ్రో. కానీ దిగాలంటేనే రిస్క్ అనిపిస్తుంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ ఉండాలి కదా బ్రో ఇలాంటి వాటిల్లో. చూడు బ్రదర్, 3 ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ పదాలు చెప్పావు. ఫస్ట్ది రిస్క్. అంటే మనం ఏమైనా పని చేస్తే మనకి ఏదైనా హాని కలిగిద్దేమో అని భయం. అలా ఆలోచిస్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం కూడా రిస్కే. అందుకని ఇంట్లో కూర్చుంటావా? సెకండ్, హార్డ్ వర్క్. అంటే కష్టపడి పని చేయడం. ఎవరు చెప్పంది ఒకటి చెప్తాను, కష్టపడి పని చేసేవాడు ఎదగడానికి ఒక లిమిట్ ఉండిద్ది. ఎగ్జాంపుల్ కావాలంటే సాఫ్ట్వేర్ వాళ్ళని తీసుకో. వాళ్ళు కష్టపడితే ఎంప్లాయీలు అవుతారు కానీ సీఈఓ కాలేరు. దానికి పని మీద అబ్సెషన్, ప్రేమ ఇలాంటివి ఉండాలి. సో ఇంకోటి ఏమన్నా లక్, అంటే అదృష్టం. లక్ ఈజ్ నథింగ్ బట్ టాలెంట్ మీటింగ్ ఆపర్చునిటీ. నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకుంటే టాలెంట్ వచ్చింది నీకు. తర్వాత ఆపర్చునిటీ వస్తే వచ్చింది, లేకపోతే క్రియేట్ చేసుకో, అంతే కదా, సింపుల్. సో నువ్వేం టెన్షన్ పడగాకు, నాతో జాయిన్ అయిపో. కలిసి నేర్చుకుందాం, కలిసి ఎదుగుదాం. ఎవరో దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని చెప్పారు. తను నా కూతురు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మకి నాకు గొడవ, నాకు డివోర్స్ ఇచ్చి తన కడుపులో ఉండగానే తీసుకుని యూఎస్ వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళకి తను ఇండియాకి వచ్చింది. తను ఎక్కడుందా అని నేను చూస్తున్నాను. అలా తొంగి చూడడం ఎందుకు, వెళ్ళి కలవచ్చుగా. కనపడితే మళ్ళా తన్ని యూఎస్ఏ తీసుకెళ్ళిద్ది, అందుకే ఇదంతా కనపడకుండా. ఓకే శ్రీని గారు, సారీ మిమ్మల్ని అనుమానించాను. ఖచ్చితంగా మీ కూతురు మీరు చూస్తారు,
మాట్లాడతారు, అంతా పైనున్నోడే చూసుకుంటాడు. అంతా పైనున్నోడే చూసుకుంటాడు. పైనుంది ఎవరు? ఎవరు? నా పేరు అభిరామ్ అండి. బీటెక్ అయిపోయి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఖర్చుల కోసం పిల్లలకి ట్యూషన్ చెప్దాం అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మా అమ్మాయి ఉందండి. నైస్ అండి. మార్నింగ్ 7 to 8 ఉంటుంది. పిల్లల్ని నేనే పికప్ చేసుకుని నేనే డ్రాప్ చేస్తాను. ఫస్ట్ వీక్ ఫ్రీయే. ఎవరన్నా జాయిన్ అయ్యారా? వీడయ్యాడు. హాయ్ అంకుల్. రేపు జాయిన్ చేపిస్తానండి. నువ్వు రారా, నీతో పని ఉంది. ఇంకోసారి అంకుల్ అన్నావు అనుకో. హాయ్ అంకుల్. ఏంట్రా ఎలా వచ్చావు? రేయ్, నీకు ఆయన అంకుల్ నేను అంకుల్ ఏనారా? ఇప్పుడు నిన్ను అన్న అని పిలవలేదని నన్ను తాత అని పిలవమంటావా? నీ వయసు తగ్గించుకోవడానికి నా వయసు పెంచమాకు. నా బాణ నా మీద వేశారు కదా, ఇప్పుడు మేమే వేస్తాం చూడండి బ్రహ్మాస్త్రం. రా అమ్మాయి. ఇంక నీది అయిపోయింది, పోరా. బాయ్ అంకుల్. ఇది అమ్మాయి, నీకు రేపు చాక్లెట్ ఇస్తాను, ఆయన ఒకసారి డాడీ అను. బాగున్నావా డాడీ? బాగున్నానమ్మా. బాయ్ డాడీ. బాయ్. వాడు వేసుకుంటాడా ఏంది? నా కూతురుతో ఈ జన్మలో మాట్లాడలేను అనుకున్నా, కానీ నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మొన్న అన్నావు కదా సెకండ్ హాఫ్ హిట్ చేసుకోమని. నా బర్త్డే సందర్భంగా నేను ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నా. మీరు తీసే షార్ట్ ఫిల్మ్కి ఇదిగో నా చెక్. ఇది కాకుండా రేపు మనం చేసే పెద్ద ప్రాజెక్ట్ మొత్తం మనం అందరం కలిపి చేద్దాం. దాని మొత్తానికి నేది. ఇక మొదలుదామా? రేపు అంకుల్ మీద ఇంకొక అస్త్రం వేస్తా. హ్యాపీ బర్త్డే శ్రీని గారు. సారీ. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. దా ఇటు కూర్చుందా. డబ్బులు ఇస్తే థ్యాంక్స్ కూడా చెప్పలేదు అనుకున్నా, ఇలా సర్ప్రైజ్ చేసావా? బ్రో, కేక్ నైఫ్ ఇవ్వలేదు. నైఫ్ కిచెన్లో ఉంది, తీసుకో బాబు. ఓకే పద, మనం తెచ్చుకుందాం. బ్రో, ఏం చేస్తున్నావు? డైరెక్ట్గా కత్తిని తీసుకుంటే మీరు అలర్ట్ అవుతారని కావాలనే ప్లాస్టిక్ కత్తిని దారిలో పడేసాం. నువ్వేం చేస్తున్నావు మాకు అర్థం కావట్లేదు. ముందా కత్తి తీసేయి. రే అమ్మాయిని వదిలే, నీకు కావాల్సిన డబ్బులేగా నేను ఇస్తాను. ఇప్పుడే కావాలరా నీకు డబ్బులు? మరి ఏం కావాలి నీకు? మా ముత్తాత ఒక పెద్ద దొంగల ముఠాకి నాయకుడు. ఆయన పోతూ ఎవ్వరూ చేయలేని ఒక దొంగతనాన్ని చేశారు. ఆ నిధిని ఈ గుంటూరు పరిసరాల్లోనే దాచారని మా తాతకి రివీల్ చేశారు. మా తాత నాన్న ప్రతి ఇంటిని వెతికారు, అయినా దొరకలేదు. అప్పుడు తెలిసింది ఈ ఏరియా ఒక్కటినే మిస్ చేశారని. వీడిని అడ్డం పెట్టుకుని నేను ఈ ఏరియాకి వచ్చి ప్రతి ఇంటిని వెతికా, అయినా దొరకలేదు. అప్పుడు అర్థమైంది ఈ ఇల్లును ఒక్కటే మిస్ చేశాను. 100% నీది ఇక్కడే ఉందిరా. వెతికి తీసుకొస్తే ఈ అమ్మాయికి మంచిది. చూడు, నువ్వు చెప్పేది సీరియస్గా వినాలని అలా కత్తి పెట్టి చెప్పావు. మేము విన్నాం, నాకు అర్థమైంది. ఆ అమ్మాయిని వదిలేస్తే అందరం కలిసి మీ ముత్తాతనిది వెతుకుదాం. దొరికాక మా పార్టీ మేము చేసుకుంటాం, నువ్వు నిద్ర తీసుకెళ్ళు. అయినా నిద్ర దొరికితే మంచిదే కదా, అందరం కలిసి పెద్ద సినిమా తీయొచ్చు. నువ్వు నా బ్రదర్ లాంటివిరా. చెప్పాను కదా కలిసి ఎదుగుదాం, కలిసి నేర్చుకుందాం అని. ఇంకా కత్తి తీసేయి, దాంతో పని లేదు. నా కూతుర్నితో వస్తావరా? శ్రీని గారు, చాలు చచ్చిపోతాడు. వీళ్ళ అమ్మాయిని చూడండి. అమ్మా నీకేం కాలేదుగా అమ్మా?
నువ్వు మా నాన్నవి కదా. హలో పోలీస్ స్టేషన్. మేము ఓల్డ్ గుంటూరు ఏరియా నుంచి మాట్లాడుతున్నాం. ఇంట్లోకి బయట వాడు వచ్చి అటాక్ చేశాడు. అంబులెన్స్తో పాటు రండి. అంబులెన్స్ మాకు కాదు, అటాకర్కి. ప్రాణాలు తెగించి కాపాడారా మీరు? ఆ అబ్బాయి దగ్గర కత్తున్నా దూకేశా. ఆటో మాట్లాడండి, వస్తువులను షిఫ్ట్ చేద్దాం. వస్తువులు షిఫ్ట్ ఏంటి? మళ్ళీ కలిసిపోదాం అంటుంది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అంకుల్. నదిలేసి వచ్చారేంటన్నా? కేక్ ఉందా లేదా? అయ్యా, నువ్వు అన్నా అంటే ఆస్కార్ కొట్టినందుకు హ్యాపీగా ఉందిరా. కేక్ మొత్తం నీకేరా. ఏ థ్యాంక్స్ అమ్మా. అబ్బా, మళ్ళీ ఫ్యామిలీ మన ఏదో నీదయ్యా. అవి ఇది చూడు, ఆ మ్యూజియంలో ఉన్న మోనాలిసా బొమ్మ ఫేక్. రీసెంట్గా తెలిసింది ఏంటంటే 70 ఏళ్ల క్రితం ఆ మ్యూజియంలో ఉన్న బొమ్మ మోనాలిసా పెయింటింగ్ దొంగలు దొంగతనం చేశారు అని అంచనా. అసలైన పెయింటింగ్ తీసుకొస్తే భారీ నగదు. 70 ఏళ్ళు. వాడి ముత్తాత, ఈయన తాత, సేమ్ జనరేషన్. టైం లైన్ సెట్ అవుతుంది. శ్రీని గారు, అసలైన పెయింటింగ్ని ఎలా కనిపెట్టాలో దానిలో రాశారా? చెప్పారు అబ్బాయి. ఆ కంటికి కనిపించినంత చిన్న చిన్న అక్షరాలతో మోనాలిసా బొమ్మ మీద రాసి ఉంటుందంట. అయినా కంటికి కనిపించకుండా ఎలా రాస్తారు? వాళ్ళు రాయటం, పేపర్లో మనం చదవటం. శ్రీని గారు, అది గీసింది డావిన్సీ. ఆర్టిస్టే కాదు, సైంటిస్ట్ కూడా. ఏదో మ్యాగ్నిఫైర్ వాడు ఉంటారు. మ్యాగ్నిఫైరా? బాబాయ్, మనం పెద్ద సినిమా తీసే టైం వచ్చింది.